ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో ఒక విషయం చెప్పాలి. నిన్న మీ దగ్గర ఓ విషయం దాచిపెట్టాం. ఏంటి రామ్? అగ్రిమెంట్ అయ్యాక మాట్లాడుకుందాం రామ్. ఇప్పుడే చెప్పాలి డాడ్. సీతకి నాకు గొడవ జరిగింది. ప్రస్తుతం సీత మా ఇంట్లో నాతో లేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు రామ్? చెప్పాలి పిన్ని. అంకుల్కి అంతా తెలియాలి. మనము చెప్పక సీత కూడా చెప్పకపోతే అంకుల్ని చీట్ చేసినట్టు అవుతుంది. అంకుల్కి అంతా చెప్పాకే అగ్రిమెంట్ చేసుకుందాం. ఐ అప్రిషియేట్ యూ రామ్. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇంతకీ నీకు సీతకు ఏ విషయంలో గొడవైంది? సీత మా పిన్నిని చంపాలని ట్రై చేసింది అంకుల్. వాట్? మా ఇంట్లో మా పిన్నిని చంపాలనుకున్న శత్రువులు ఎవరు? నీ భార్య సీత. రేయ్, ఏం జరిగిందో చెప్పరా. ఈ సీతగారు నాకు డబ్బులు ఇచ్చి మహాలక్ష్మి గారి కారు సర్వీసింగ్కి వస్తే బ్రేకులు తీయించారు. సీత ఇంట్లో ఉంటే తనకి భద్రత ఉండదని పిన్ని అంటోంది. అందుకే సీతని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేదంతా నిజమా రామ్? ఏంటి జనార్దన్? అవును సార్, సీత మహా మీద మర్డర్ అటెంప్ట్ చేయించిందని తనను ఇంట్లోంచి పంపించేశాం. తనని అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తే మా పరువే పోతుందని ఆ పని చేయలేదు సార్. మీకు సీతపై నమ్మకం, అభిమానం ఉంది కాబట్టి, సీత ఈ ప్రాజెక్ట్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని చీట్ చేయలేక అసలు నిజం చెప్పాం అంకుల్. సీత మా ఇంట్లోనే లేదు, ఈ ప్రాజెక్ట్లో కూడా ఉండదు. మీకు ఇష్టమైతేనే మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి, లేదంటే ఇంతటితో డ్రాప్ అవుదాం. గొడవ జరిగిందంటే ఏదో భార్యాభర్తలు గొడవ అనుకున్నాను గాని ఇంత పెద్ద ఇష్యూ అని నాకు తెలియదు. నీ గురించి నాకు తెలియదు సీత. నువ్వంటే నాకు నమ్మకం, అభిమానం ఉన్నా మీ కుటుంబ విషయంలో నేను జోక్యం చేసుకోలేను. నువ్వు ఏ నేరము చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. అప్పటి వరకు నేను ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయలేను. సారీ. పర్వాలేదు బాబాయ్. రామ్ నిజాయితీగా జరిగింది చెప్పాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాను జనార్దన్ గారు. థ్యాంక్ యూ సార్. ఇక ఇక్కడ నీ అవసరం లేదు సీత, నువ్వు వెళ్ళిపోవచ్చు. సైన్ చేయి జనా. ఇక నుంచి ఈ ప్రాజెక్ట్లో మన పార్ట్నర్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ హ్యాపీ అకేషన్లో
మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి. యుఎస్ నుంచి మా డాక్టర్ వచ్చిందని చెప్పాను కదా, ఈరోజు తన బర్త్డే. ఈవినింగ్ మీ ఫ్యామిలీ అందరూ పార్టీకి రావాలి. ష్యూర్ సార్, తప్పకుండా వస్తాం. ఏంట్రా, నువ్వు కూడా వస్తావు కదా? వస్తాను అంకుల్. సీ యూ ఆల్ ఇన్ ద ఈవినింగ్. I'll call you back. నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా సీత? మీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను మావయ్య. మామ కోడళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? రామ్ ముఖర్జీ గారికి నీ గురించి అంతా చెప్పేశాడు కదా, ఇంకా నువ్వు చెప్పాల్సిందేముంది? నేను చెప్పబోయేది నా గురించి కాదు మావయ్య, సుమతి అత్తమ్మ గురించి. సుమతి గురించి సీత ఏం చెప్పాలనుకుంటోంది? ఎప్పుడు మీ వ్యాపారాల గురించి మీరు స్వార్థంగా ఆలోచిస్తారా? ఈ కంపెనీలన్నీ పెట్టడానికి కారణం సుమతి అత్తమ్మ కాదా? అలాంటి అత్తమ్మను ఎవరూ దారుణంగా చంపితే మీరు ఏం చెయ్యరా మావయ్య? ఎలాంటి ఎంక్వైరీలు చేయించరా? మీకు వ్యాపారాలే ముఖ్యమా? డబ్బు గురించి తప్ప అత్తమ్మ గురించి మీకు కాస్తైనా బాధ లేదా? నువ్వు పుట్టక ముందే సుమతి నాకు భార్య అయింది. తన గురించి నాకు బాధ లేదు అని ఎలా అనుకుంటావు? సుమతి గురించి నేను ఆలోచించని క్షణం లేదు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ సుమతి కేసు గురించి చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ ఎప్పటికి తేలుతుంది మావయ్య? అత్తమ్మను చంపిన హంతకుడు ఎవరో ఎప్పుడు తెలుస్తుంది? మీరు కూడా ఏదో ప్రయత్నం చేయాలి కదా. ఇది మాటలతో జన మనసు మార్చేసేలా ఉంది. జన మైండ్ అటు డైవర్ట్ అయ్యింది అంటే గౌతమ్ దొరికిపోతాడు. వెంటనే సీతని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏంటి సీత, ఏదో సీరియస్గా చెప్తున్నావు? సుమతి గురించా? నేను అంతా విన్నాను. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? పోలీసులు జన ఎంక్వైరీ చేస్తే మొదట దొరికిపోయేది నువ్వే. సుమతి కడుపులో దిగిన కత్తిపై నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సుమతి చనిపోతూ నీ పేరే చెప్పింది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలు ఫస్ట్ సస్పెక్ట్ గా నిన్ను అరెస్ట్ చేయడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.